ఇది చూసారా, ఇది మ్యాన్మేడ్ ఐలాండ్ అట. అంటే సముద్రంలో మనుషులు తయారు చేసిన ఐలాండ్. మనకి మామూలుగా పెద్ద పెద్ద సముద్రాల్లోనూ అండమాన్ నికోబార్ దీవులు అవి ఉన్నాయి కదా, అంటే అవి సహసిద్ధంగా పెద్ద పెద్ద దీవులు ఏర్పడతాయి. అలా కాకుండా దుబాయ్లోనూ మనుషులే తయారు చేశారు ఎంతో ఖర్చుతోనూ. అది ఈత చెట్టు ఆకారంలోనూ తయారు చేశారు. అంటే పాయలుగా సముద్రం ఇలా మధ్య మధ్యలో ఉంచి ఆ మధ్య మధ్యలో ఇలాగా పెద్ద పెద్ద విల్లాస్ కట్టారు, పెద్ద బిల్డింగ్లు కట్టారనమాట. ఆ చివరిన పెద్ద హోటల్ కట్టారు, అది అట్లాంటిస్ హోటల్ అట. ఇవన్నీ చూడడానికి మేము వెళ్తున్నాం. దుబాయ్ నుంచి ఇంతవరకు రావడం కోసమని ట్రామ్ ఎక్కాం. ట్రామ్ అంటే నేల మీద నడుస్తుంది. అది నేల మీద బస్సులు వస్తే ఆగిపోతుంది మనుషులు వచ్చినాను. తరువాత ఇది మోనో రైల్ అట. అంటే సముద్రం పైన పెద్ద భీములు ఉన్నాయి. ఆ భీములకి ఆ పక్క ఈ పక్క గొలుసు కొట్లా ఉంది. దానిపైనుంచి వెళ్తుందన్నమాట ఇది మోనో రైలు. దీనిపైన మేము ఇక్కడికి వచ్చాము హోటల్కి రావడం కోసం. ఇది వెనక భాగం, ఈ హోటల్ వెనక భాగం. అది హోటల్ది ఇలా ఉంది వెనక భాగం అంతా. ఇది చాలా పెద్ద హోటల్, అట్లాంటిస్ హోటల్, చాలా బాగుంది చూడడానికి. ఈ ట్రైన్లో మేము వెళ్ళాం. ముందు దిగిన తర్వాత అక్కడ పెద్ద చుట్టూ సముద్రం ఉంది హోటల్ చుట్టూను. అంటే ఇది కూడా హోటల్ మధ్యలోనే, సముద్రం మధ్యలోనే కట్టారు కదా హోటల్ కూడాను. ఇలా వెళ్ళి మేము చూసాము. చాలా చూడదగ్గ ప్రదేశం దుబాయ్లో ఇది కూడా. మీరంతా చూస్తారని యూట్యూబ్లో పెడుతున్నాను. ఈ సముద్రంలో మధ్యలో ఇలా కట్టాలంటే మరి ఇంకా ఈ సముద్రం అంటే దుబాయ్ మెయిన్ దీనికి తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఒక లేక్లా తయారు చేశారు, అది కూడా ఉంది. అది కూడా చూసాము. చాలా బాగుంది. ఈ మోనో రైలు బాగుంది, ట్రామ్ కూడా బాగుంది, హోటల్ కూడా చాలా బాగుంది. హోటల్ ఇంకా ముందునైతే ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ చూశాను, మీరు కూడా చూస్తారని యూట్యూబ్లో పెడతాను. నచ్చితే లైక్ చేయండి.